కెరియర్లో వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ అంటాను ఆంధ్ర కింగ్ తాలూకా. మా యూనిట్లో అందరికీ తెలిసేది, మీకు చెప్తున్నాను, ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్. మహేష్ ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా కెరియర్లో ఉన్న సినిమాలన్నీ ఒక ఫ్రేమ్లో పెట్టాడు, ఇది మాత్రం చాలా పెద్దగా పెట్టాడు. అప్పుడు కొంచెం సాహసమే అనుకున్నా, బట్ ఆనెస్ట్లీ నా గుండెల్లో మాత్రం ఆ ఫ్రేమ్ అలాగే ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ మహేష్. ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళ సినిమా లిస్ట్ చెప్తే మళ్ళీ ఇప్పుడు సో వన్ ఆఫ్ ద ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండి. సో రవి గారు కానీ నవీన్ గారు కానీ, సార్ థ్యాంక్ యూ. వస్తున్నా ఎన్నిటి తర్వాత మీ గురించి వస్తున్నా. తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు, తర్వాత డిఓపీస్ జార్జ్ అండ్ సిద్ధార్థ్ నూని అసలు ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జార్జ్. అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, విజువల్స్ అంత బాగున్నా సరే కథకి ఏం విజువల్స్ కావాలో అయ్యే పెట్టారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ అరొకనయ్యా కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇక్కడ చాలా మంది ఉన్నారు. వివేక్ అండ్ మర్విన్. సో వివేక్ అండ్ మర్విన్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫైండ్స్ దట్ ఐ ఫౌండ్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చూసాను. తెలుగు సినిమాకు కొత్త సౌండ్ కావాలని చూస్తూ ఉన్నా, ఒక 2 yearsగా ఎత్తుకాను. సో అయితే అన్ని మెలడీస్ ఇస్తున్నారు, లేకపోతే అన్ని సౌండ్ ఉన్నది మాస్ అయ్యేస్తున్నారు. అది కాదురా, ఈసారి వచ్చేవాళ్ళు అన్నీ చేయగలగాలి అని అనుకుని వెతికాను. అండ్ ఫైనలీ ఐ గాట్ దీస్ జెమ్స్. అంటే ఒక ఫన్ సాంగ్ కానీ, హీరో ఇంట్రో కానీ, మాస్ సాంగ్ కానీ, మెలడీ కానీ, ఎవ్రీథింగ్. వాట్ అ కంప్లీట్ ఆల్బమ్. దే హియర్ టు స్టే. పీపుల్ లవ్ యూ అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ వెల్కమ్ ఫర్ యూ గైస్. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అండ్ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ మహేష్ సెలెక్ట్ చేసినప్పుడు అందరం కొంచెం డౌట్గా, ఏంటి మొత్తం గ్లామర్ డాల్ కదా, పర్ఫార్మెన్స్ చేయగలదా అనే డౌట్లో ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆ వీడియో క్లిప్ పంపించారో, వి జస్ట్ సా హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఐస్. అండ్ లైక్ ఐ సెడ్, తెలుగు ఇండస్ట్రీకి చాలా ఏళ్ల తర్వాత ఇటు పక్కన గ్లామర్ డాల్గా ఉంటూ ఇటు పక్కన అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే వన్ అండ్ ఓన్లీ హీరో అని భాగ్యశ్రీ బోర్సే. అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా సినిమాలో కూడా నేను మహేష్ అసలు బ్లాంక్ అయిపోయాం కొన్ని సీన్స్కి, అంత బాగా చేస్తుందని. సో భాగ్యశ్రీ, I don't think you deserve an award. I think the awards deserve you because దానికి ఒక వాల్యూ ఉంటుంది. అండ్ మహేష్ గురించి చెప్పాలంటే చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ మై థింకింగ్లో వచ్చాడు నా లైఫ్లో. కాదురా ఏదో కొత్తగా చేయాలి, ఏదో చేయాలనుకున్న టైంలో వచ్చాడు. ఆ టైం నుంచి ఫుల్ సింక్. ఒక 1 year అయింది, కరెక్ట్గా నిన్నే 1 year అయింది ముహూర్తం చేసి సినిమాకి. కానీ March 2024లోనే కలిసాం. I think it's one of the most beautiful experiences of my life. అంటే సీన్ అయిపోయింది అంటే అబ్బా మళ్ళీ ఈ సీన్ గురించి డిస్కషన్ చేయలేం కదా, మ్యూజిక్ సెట్టింగ్స్ అయిపోయినంటే మళ్ళీ చేయలేం కదా అనే ఒక చిన్న సాడ్ ఫీలింగ్తో ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైం మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి సీన్స్ వచ్చినాయి అనే హ్యాపీనెస్తో ఉండేవాళ్ళం. కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, ఇమ్తియాజ్ అలీ లాగా కనపడతాడు, అప్పుడప్పుడు రాజ్ కుమార్ హిరానీ లాగా కనపడతాడు, అసలు ఏంటి ఏ స్లాట్లో పెట్టాలని తెలియదు. బట్ తెలుగు సినిమా డిజర్వ్స్ someone like Mahesh. Telugu cinema deserves an honest filmmaker like Mahesh, and I think he'll go a long way, Mahesh. అటు పక్కన కమర్షియల్ ఇది బ్యాలెన్స్ చేస్తూ, ఇటు పక్కన అంత కాంటెంట్, ఇంత మంచి మెసేజెస్ ఇస్తూ చేస్తాను సినిమా. నువ్వు మెసేజ్ ఇచ్చావని మాకే తెలియదు, కానీ ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాగే ఉంది సినిమా కూడా. విల్ గో లాంగ్ వే. అండ్ ఉపేంద్ర గారు, సార్ చూసారా మీ క్రేజ్? సో మీరు కన్నడ అనుకుంటారు, బాగా మేము కూడా మా వాడే అనుకుంటాం, అది ఇందాక కూడా చెప్పాను. బట్ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారండి, ఇది చాలా ఇంపార్టెంట్, వినాలి. ఆయన ఫ్యాన్ కూడా కాదనుకుంటా. ఒకప్పుడు ఒక మనిషి 20-25 years బ్యాక్ ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుందాం అన్న టైంలో ఎందుకో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఆయన సినిమాకి తీసుకెళ్లారంట ఆయన ఫ్యాన్స్. ఆ సినిమా చూసిన తర్వాత మైండ్ సెట్ మార్చుకుని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేసి ఒక 20 years తర్వాత కలిసినప్పుడు అతను ఒక కంపెనీ పెట్టి 250 మందికి జాబ్స్ ఇచ్చాడు. యునో దాట్ చేంజ్, దట్ ఈస్ వాట్ సినిమా డస్ టు యూ. సార్, you've given him the biggest gift, the gift of hope. లైఫ్లో హోప్ అనేది లేకపోతే ఏమన్నా పోగొట్టుకుంటే లైఫ్లో, కానీ హోప్ అనేది పోగొట్టుకుంటే అయిపోయినట్టే అంతా. సో ఐ థింక్ you've given the biggest gift, sir. All due respect. It was an honor working with you. అండ్ అలాంటి సినిమా ఆయన చేసినందుకు నాకు తెలిసి అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈస్ గివెన్.
హీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. బయట మీరు అసలు ఏం తెలియనట్టు చాలా సింపుల్గా ఉంటారు, కానీ లోపల ఏంటో తెలుసు మాకు, మీరు సినిమాల్లో తెలుస్తూ ఉంటుంది. సార్, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరినో మర్చిపోతానబ్బా. కొంచెంసేపు నిజాలు మాట్లాడుకుందామా? పడ్డాం తెలుసు, చూస్తున్నా. కింద ఉన్నాం తెలుసు, చూస్తున్నా. కానీ ఏం భయం లేదు. ఒక్కటే తెలుసు, జీవితంలో పైకి రావాలంటే రెండు ఉండాలి. ఒకటి ప్యాషన్, ఏం చేస్తున్నామో దాని మీద ఒక పిచ్చి ప్రేమ, అది ఇక్కడ టన్నులు ఉంది. ఇంకొకటి పర్పస్, ఎందుకు చేస్తున్నాం అనేది. ఎందుకు చేస్తున్నాం అనేది ఆ పర్పస్ మీరు. మై డియర్ ఫ్యాన్స్, యు ఆర్ మై పర్పస్. ఇక్కడ ప్యాషన్ పర్పస్ రెండు టన్నులు ఉంది. ఎప్పటికైనా దీని అమ్మ వస్తుందని, వచ్చినప్పుడు వడ్డీతో పడలాగేద్దాం. సో ఏం లేదు, వస్తున్నాం, లెగుస్తున్నాం, మళ్ళీ కొడుతున్నాం, అంతే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ వైజాగ్. ఇక్కడికి వచ్చిన అనిత గారికి, పోలీస్ సిబ్బందికి, అందరికీ చాలా థ్యాంక్స్. చాలా మంది వచ్చారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మిమ్మల్ని ఇలా చూసినప్పుడల్లా నా గుండెలో రైలు పరిగెడతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. లెట్ దిస్ బి అ వెరీ మెమరబుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ పోలీస్ వారు 5 o'clock నుంచి చాలా కష్టపడుతున్నారని విన్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఫైనలీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగానే ఉందా? ఫస్ట్ టైం చేస్తున్నాం మీకోసం. సూపర్. థ్యాంక్ యూ ఆల్. ఆంధ్ర కింగ్ తాలూకా 27th రిలీజ్ అవుతుంది. I'll see you all in the theaters. Love you.